దిస్ ఇస్ సాయి చరణ్ ఛానల్. టుడే న్యూ మూవీ టీమ్ తో అయితే వచ్చేసారు అనమాట. అండ్ పద్మవ్యూహంలో చక్రధారి అంటే పద్మ ఎవరు, ఆ చక్రం ఏంటి, అసలు చాక చెక్కింగ్ అయితే మూవీ టీమ్ అయితే మనతో పాటు ఉంది అనమాట. వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ 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 హాయ్. ఓకే హాయ్ అండి. హలో. ఐ లవ్ యూ అండి. ఏంటి మీనింగ్ ఏంటి? మీనింగ్ తెలియదు. నాకు తెలియదు. తెలియదా? మీరు అలా చెప్తారు అనమాట. మీతోనే చెప్పిస్తా మీనింగ్. ఓకే. అండ్ డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం చాలా ప్రేమ కథలు చూసాం. మీరు కర్నూలు బ్యాక్గ్రౌండ్ లో తీసారని తెలుస్తుంది, ఎస్పెషల్లీ పులివెందుల. ఏంటి ఎలా ఉండబోతుంది కదా? అదే రాయలసీమ బ్యాక్డ్రాప్ లోని ఒక క్లీన్ లవ్ స్టోరీ చేసాం. సో ఇన్ని రోజులు రాయలసీమను చూసిన విధానం వేరు, చూపించిన విధానం వేరు. సో కత్తులు అవి కాకోకుండా మన దాంట్లో కూడా ఒక సెన్సిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి అని చెప్పే ప్రయత్నమే చేసాం. ఓకే. అండ్ అంటే మనం చూసుకున్నట్టయితే ఒక రాయలసీమ అంటే అదొక పవర్ అంటే వాటర్ తాగితే కళ్ళల్లో ఒక మంటలు వస్తుంటాయి. మన దాంట్లో పూలు ప్రేమలు కూడా ఉన్నాయి. అంటే మన ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అన్నారు కదా, చాలా వైలెంట్ గా ఉన్నారు, పూలు చూపించండి రా అని. సో చూపిస్తున్నాం. ఓకే. అండ్ హీరో గారు ఏంటి, మీరు డాక్టర్ అంటాం. ఓకే. కొంచెం లాగైతున్నాండి, ఏదో ఒకటి చెప్పండి. తగ్గారు మీలాగా హ్యాండ్సమ్ కావాలండి. టెల్ మీ అన్నారు కొంచెం. లేదండి, మొత్తం ముందు కొంచెం కవర్ చేసుకుంటున్నాం. ఓకే. అండ్ మీరు డాక్టర్ కదా, అసలు డైరెక్టర్ కావాలని ఎందుకు అనుకున్నారు? సారీ, హీరో కావాలని హీరో కావాలని కాదు, నేను యాక్టింగ్ నాకు ప్యాషన్ అనమాట. సో యాక్టర్ అవ్వాలనుకున్నాను. పర్ఫార్మెన్స్ అది కొంచెం బాగా ఇష్టం. ఫస్ట్ డాక్టర్ కావాలనుకున్నారు లేదా యాక్టర్ కావాలనుకున్నారు? కన్ఫ్యూజన్ లో ఎంపీసీ బైపీసీ, అప్పుడు కొంచెం బైపీసీ క్రేజ్ ఉండే. సో నేను బైపీసీ తీసుకున్నాను, అలా కుదిరింది. సినిమాలో మీ క్యారెక్టర్ డాక్టర్ కాదు కదా? ఓకే. అంటే డైరెక్టర్ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సెట్ లో ఏదైనా మిస్టేక్ జరిగి కింద పడి దెబ్బ తగ్గితే డాక్టర్ పక్కనే హ్యాపీగా అయింది. హీరోయిన్ బోలో జీ కైసా కర్తే హో? క్యా బోలు? పూछो कुछ. దిస్ మూవీ ఎలా ఉంటుంది ఏంటి? చాలా చాలా బాగుంది. ఇది నా ఫస్ట్ మూవీ, ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మూవీకి డెబ్యూ. అందరికి అండ్ ఆల్రెడీ చెప్పాను, అందరికి టీమ్ వాజ్ వెరీ కోఆపరేటివ్, వెరీ సపోర్టివ్. ఐ డిడ్ంట్ ఫెల్ట్ కి ఐ కేమ్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేస్. సో ఐ గాట్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీవన్. సో ఇట్ వాజ్ వెరీ నైస్. కర్నూలు జిల్లాలో చేశారు. కడప అక్కడ పీపుల్ చాలా స్వీట్, ఇన్నోసెంట్ గా ఉంది, చాలా కేరింగ్ గా, లవ్ గా. అవునా? ఓకే సరే. హలో హలో, నేను చేస్తా ఉండే, ఎందుకు ఫోన్ చేస్తావు? అందమైన హీరోయిన్ ఉంది, ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా ఉన్నారు, మరి పులివెందుల సినిమా అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ హీరో ఉన్నారు, మళ్ళీ చేస్తూ ఉండు. ఎందుకు చూస్తున్నాం? డిస్టర్బెన్స్ అండి, లవ్ డిస్టర్బెన్స్. ఈ అమ్మాయిని లవ్ చేసే కన్నా అడక్క తినడం మేలండి. అది వాళ్ళ చేతిలో చితికిపోవడం కన్నా చితికిపోవడం మేలు. ఒక సినిమాలో ఒకనే చెప్పలేదు. అండ్ చూస్తున్నాం మనం, అంటే నెంబర్ ఆఫ్ లవ్ స్టోరీ చూస్తున్నాం. ఇప్పుడు జయం దగ్గర నుంచి ఇప్పుడు బేబీ వరకు. మన దాంట్లో లవ్ స్టోరీ ఏంటంటే మన కృష్ణుడు సత్యభామ క్యారెక్టరైజేషన్స్ ని రిఫ్లెక్ట్ తీసుకొని, సో వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్నప్పటి నుంచి లవ్ ఎలా ఉందో, సో దాన్ని వేరే కోణంలో చూపించడానికి ట్రై చేసాం. ఏదైనా కానీ ప్రేమ కథల్లో వచ్చేదే సమస్య గట్టిగా ఉంది అనుకుంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఎమోషన్ కూడా గట్టిగా ఉంటుంది. ఆ సమస్య ఏంటి అనేది 14th చూస్తే అర్థమైంది. ఓకే. అంటే ఆ ఏరియాని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అక్కడే ఎందుకు షూట్ చేస్తారు? ఇప్పుడు ఏంటంటే అంటే నా ఏరియా అదే ఏరియా
రైటర్ మహేష్ ప్రొడ్యూసర్స్ అదే మొత్తానికి మీరు చాలా మంది మీరు అలా అదే మనం అంటే ఇక్కడ ఏదన్నా కానీ ఒక విషయాన్ని మనం చెప్తూ ఉన్నప్పుడు ఆ విషయం ఎలాంటి దాంట్లో చెప్తున్నాము, ఎలాంటి బ్యాక్డ్రాప్లో చెప్తున్నాము అనేది ఇంపార్టెంట్ కదా. సో దానికే నేను అనుకుంది ఏంటంటే రాయలసీమ అనగానే ఇప్పటి వరకు మనం చూపించిన విధానం వేరు, జనాలు చూసింది వేరు. సో మన దాంట్లో కొంచెం సెన్సిటివ్ ఎమోషన్ చెప్తే కొత్తగా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న ఇదిలో మనం ఆ బ్యాక్డ్రాప్లో చెప్పాం కదండి. ఓకే. అండ్ మన ఆంధ్ర వాళ్ళకి సినిమా అంటే అందరికి పిచ్చి ఉంటుంది, మన ఎస్పెషల్లీ మన ఆంధ్రాకి అవును. ఎక్కువ పిచ్చి. అవును. ఈ షూటింగ్ జరిగేటప్పుడు ఎలా ఉండేది అక్కడ ఉన్న చుట్టుపక్కల? అక్కడ అంటే ఇంకా మన సైడ్ ఓకే. బాగా కోఆపరేట్ చేశారు. అక్కడ కొంచెం పోలీస్ వ్యవస్థకు కొంచెం మనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే పాపం మనం షూట్ చేస్తుంటే రోడ్లో షూట్ చేస్తున్నా సరే వాళ్ళు వచ్చి అక్కడ పాపం మన కోసం అంటే క్లియర్ చేశారు అక్కడ చాలా. అది థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి, పులివెందులకు పోలీసులకి థ్యాంక్ యూ, సిఐ రాజు గారికి అందరికి థ్యాంక్స్ అండి. బాగా సపోర్ట్ చేశారు. ఇంకా అక్కడ మన చేశారు, జనాలు ఎక్కువ వచ్చారు. ఇంకా షూట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, షూటింగ్ ఎలా చేస్తారు, యాక్టింగ్ అంతా ఎలా ఉంటుంది అని పర్టికులర్ గా అశ్వు గానీ మహేష్ విట్టా చేసేటప్పుడు గానీ బాగా ఎక్కువ ఉంది చాలా చుట్టుపక్కల ఏరియాస్ నుంచి. అంటే లోకల్ కాబట్టి అలా మన ఊర్లో మనల్ని ఎవరు ఆపేది. అండ్ హీరో గారు ఇంకొక విషయాన్ని చూస్తే అండి, అంటే ఒక బ్యాక్గ్రాఫ్ లో ఒక కథ ఎంచుకుంటున్నప్పుడు మన రియల్ లైఫ్ క్యారెక్టర్ కొంచెం డామినేషన్ ఉంటుంది. మనం ఇలా ఉంటాం అంటే మీ రియల్ లైఫ్ లో ఒకలా ఉంటారు, రీల్ లో ఒకలా ఉంటారు. రియల్ కు దగ్గర ఉన్నా లేదంటే చాలా డిఫరెన్స్ ఉంటుందా? ఓకే, లిటిల్ బిట్ దగ్గరగా అంటే లవ్ ఎమోషన్ వాటి పరంగా ఓకే, బట్ ప్రొఫెషన్ పరంగా నేను ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓకే. రియల్ లైఫ్ లో డాక్టర్ కదా, సో ఆ డిఫరెన్స్ ఉంది అనమాట. ఓకే. బట్ వైల్ ఎమోషన్ పరంగా కనెక్ట్ అయ్యాను క్యారెక్టర్ బాగా. ఓకే. అండ్ హీరోయిన్ గారు I think I'm quite similar to Satya. నీ క్వశ్చన్ Same question కదా? లేదు. సరే. దాచాడు. ఓకే సార్ చెప్పు. అండ్ ఇక్కడ చూడండి, చాలా కళ్ళు చాలా బాగున్నాయి. ఆ కళ్ళకే పడిపోయారు కదండి మీ సినిమాలో. చెప్పండి పర్లేదు. యాక్చువల్ గా ఈ సినిమాలో రివర్స్ అన్నమాట, తను నన్ను లవ్ చేసింది. అవునా? సాడ్. సాడేందండి మొదగా కాదు సార్. No, I want attention. నాకు attention కావాలి. ఓకే. నేను attention ఇస్తున్నా. ఓకే. బట్ టుడే ట్రెండ్ ఇస్ దట్ ఓన్లీ నా, గర్ల్స్ ఓన్లీ డూయింగ్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ హీరోయిన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మీకు కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించేది? వాట్ ఎవర్. Okay, so when I heard the story, it was like, as I told before also, I wanted to do some kind of village drama. So like, adi na ishtam. So when he told me the story, I was like, it related to what I wanted to do. So when he told me, I got connected with the Satya. Because there are some similarities also. Like she's cute, happy, confident, attitude also she has. So I got related to it. So when I heard the story, it was very nice. So I thought, yeah, I will do it. ఓకే. అండ్ ఫన్నీ అంటే ఫన్నీకి ఏదైనా జరిగిందా అండి? చూడలేదు, ఎందుకంటే వీడికి చాలా తక్కువ వచ్చిగా తెలుగు. తోడ ఆదా అక్కడ తెలుగు ఎక్కువ వస్తుంది. అక్కడ ఫన్ ఎక్కువ ఉంటది కానీ మాకు టెన్షన్ ఉండడంతో ఆ ఫన్ ప్యాకప్ తర్వాత ఎంజాయ్ చేసాం కానీ ఆ మూమెంట్ లో మాత్రం ఓకే లీవ్ ఇట్ ఫస్ట్ సీన్ అవని అని ఈ టెన్షన్ ఉండేది. ఓకే. అండ్ హీరోయిన్ గారు ఒక డైలాగ్ చెప్పండి. Actually, it's not a like very famous something dialogue. It's not like that, but there are some cute things like she used to say whenever he teases me. Expressions. Yeah, whenever she teases, క్లిక్ చేసిన అంటారు సినిమాలో. whenever he teases me, so I say ayya, why, enduku, ayya, ayya. So I have like those slangs are a lot క్యారెక్టరైజేషన్స్. there. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ప్రతి వారం చాలా సినిమాలు వస్తాయి. అవును. మనం చూస్తున్నాం ఇప్పుడు వచ్చే సినిమాలు ఎలా వస్తున్నాయి ఎలా పోతున్నాయి అసలు తెలియదు. కానీ ఓకే, మీరు గ్లిమ్స్ చూసినప్పుడు ఎందుకంటే టెక్నికల్ గా డిఏ పరంగా ప్రతిదీ చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. బట్ ఎక్కడో ఒక చోట ఒక భయం ఉంటుంది. రిలీజ్ డేట్ చాలా దగ్గర, June 14. ఎలా అనిపిస్తుంది? అంటే భయము ఈ టెన్షన్స్ అంత పెట్టుకోలేదు కానీ మనం ఏదైతే అనుకున్నామో కంటెంట్ అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యింది, హ్యాపీ ఫీల్. బట్ బయటికి వెళ్ళిన తర్వాత అది రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు, బట్ ప్రయత్నం చేశాము. సో ప్రతి ఒక్క జనరేషన్కి ప్రేమ అనేది ఒక గొప్ప కావ్యం.
ఈ ప్రేమ పద్మవ్యూహంలో చక్రధారి అనే కావ్యాన్ని ప్రజెంట్ చేస్తున్నాము. సో చూడాలి ఏం జరుగుతుందని. టెన్షన్ కాదు కానీ ఉంది, ఆ ఫీల్ ఉంది. సో చూస్తున్నా, వెయిట్. డెఫినెట్లీ. బట్ అంతే. జనాల రిసీవింగ్ అనేది చూస్తున్నాం. బట్ నచ్చుతుంది లవ్ స్టోరీ, మోర్ దాన్ పీపుల్కి నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి అనేది మా నమ్మకం, మా టీం నమ్మకం. సో చూద్దాం. కంటెంట్ మీద చాలా స్ట్రాంగ్, చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం. చూసుకున్న తర్వాత ఇంకా 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 కాన్ఫిడెన్స్ పెరిగింది. బట్ చూద్దాం మేడం బయటకు వచ్చారు. ఓకే. అని కడప బ్యాక్గ్రౌండ్ కదా, మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు షూటింగ్? ఎందుకంటే యాక్టింగ్ అంటే పొద్దున్నే లెగిసేవాడు, ఒక 4 కిలోమీటర్లు వాకింగ్ కోర్స్ తీసుకున్నాను. స్లాంగ్ లాంగ్వేజ్ అంతా నాది రాయలసీమ కాబట్టి అక్కడ కడపే కాబట్టి నాకు ఆ స్లాంగ్ లోనే పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. యాక్టింగ్ కొంచెం ఎక్స్ప్రెషన్స్ అది కొద్దిగా ప్రాక్టీస్ చేసి వర్క్ షాప్ చేసుకుని డాన్స్ ప్రాక్టీస్ చేసుకుని బాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు బాగా. నందు మాస్టర్ ఫైట్స్ అలా అలా జరిగింది. అలా అలా ఓకే. కానీ అండి ఒకటి ఏంటంటే అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక యాక్టర్ గా స్థిరపడాలంటే చాలా కష్టం. రాసి హీరో అయితే రాసి పెట్టి ఉండాలి అంటారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ కుటుంబంలో ఒకటే మాట, హీరమ్మా నువ్వు ఈ యాక్టర్ అయితేనే చూసావా మొక్కలు చాలా మంది ఉన్నారు అంటారు. కానీ మీరు ఒక సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు, ఏంటి మీ ధైర్యం ఏంటి? నేనే నా ధైర్యం అంతే. ఐ కెన్ డూ. నేను నన్ను ప్రూవ్ చేసుకోగలను. నేను హార్డ్ వర్క్ చేస్తాను. సో నన్ను నేను నమ్ముకొని వస్తున్నాను. లవ్ స్టోరీ తీసుకోవడానికి కారణం లవ్ స్టోరీ అంటే అలా అనుకోలేదు యాక్చువల్గా. ఈ అన్ని క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటూ ఒక కథ చేయమన్నప్పుడు మా డైరెక్టర్ చేసింది. ఎమోషన్స్ బాగా నచ్చాయి అన్నమాట. సో ఇది ఒక లవ్ స్టోరీనే ఉంటూ ఎమోషనల్ డ్రామా. సో ఈ డ్రామా బాగా కనెక్ట్ అవుతుందని దీంతో వస్తున్నాం. ఓకే. అండ్ హీరోయిన్ గారు వాళ్ళు చెప్పండి ఏదో ఒకటి. అండ్ అడుగు. పులివెందుల రాయలసీమ వాళ్ళు చేశారు, ఎలా అనిపించింది మీకు? నువ్వు ఎక్కడ ఉన్నావు? కర్నూలు అండి. పక్కనే. రాయలసీమ. మేము ఒకటే పిల్లలు. ఓకే. ఎలా ఉండేది ఇక్కడ వర్క్ చేసేటప్పుడు? కానీ వీళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? It was very nice, as I told before also. Like, as I don't know Telugu that much, so Sanju sir helped me a lot. He kept so much patience with me because every word meaning and so I was going after him, running after him. What is this meaning? What is this meaning? I've eaten his brain a lot, but he kept so much patience with me. And same with Praveen also, with every scene, because he's talking, he's saying Telugu dialogue, but sometimes I don't remember what is he saying. So, but he also like was very cooperative through the whole entire movie. So it was very nice. ఇక్కడ ఏదో ఓ సారీ ఇట్లే ఉంది. చాలా మంది చెప్పారు కదా లైట్ అయిపోయింది అని. ఏదైనా కొత్తగా చెప్పు కదా తీసుకుంటారు. చాలా మంది చెప్పినారా? పేదోళ్ళు చెప్పేస్తున్నాం. డైరెక్టర్ గారు ఫస్ట్ ఆల్ ఏంటంటే అండి ఒక సపోర్ట్ సినిమాకి, ఈ సినిమాకు ఎక్కువ ఎవరు సపోర్ట్ చేశారు? ఎక్కువ సపోర్ట్ అంటే ఫ్యామిలీ నుంచి కావచ్చు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఆల్మోస్ట్ ఇక్కడ చాలా సినిమాలు 8 సినిమాలు వర్క్ చేశాను. తర్వాత రైటర్గా కూడా కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే దాన్ని చేశాను కనుక సపోర్ట్ అనేది ఏం లేదు. 13 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం కనుక ఇంకా సపోర్ట్ మనమే సపోర్ట్. నా వెల్విషర్స్ చాలా మంది చేశారు. ఇంకా ఈవెంట్ చేసినప్పుడు మన వీరశంకర్ గారు కానీ అందరూ వచ్చి బ్లెస్ చేయడం కానీ, కృష్ణ చైతన్య గారు, తర్వాత శ్రీరామ్ ఆదిత్య గారు, మా సుబ్బారెడ్డి అన్న అని చెప్పి ఆయన రఫ్ అనే సినిమా తీశారు. ఆయన అంటే అలా వెల్విషర్స్ అందరూ ఉన్నారు. సినిమానే అందరినీ తీసుకొచ్చింది అందరూ అంతే. ఇన్స్పిరేషన్ అనురాగ్ కశ్యప్ అండి. అనురాగ్ కశ్యప్ అంటే బాగా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ వర్షాపూర్ ఈ సినిమాలు తీశారు. ఆయన అంటే బాగా అంటే ఐడియాలజీ బాగుంటది. సో అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది అంటే మీరు ఆ గ్లిమ్స్ లో ఒకటి చిన్న సాంగ్ లాంటి ఉంది కదా, టీ షర్ట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, చాలా అంటే క్యూట్ గా అనిపించింది నాకు. అంటే ఎప్పుడైనా మీరు ఏదో ఒక హీరో ఉంటారు, హీరోతో తీయాలి అంటే ఈ సినిమా తర్వాత ఏదైనా ఉన్నాయా ప్లాన్స్ ఏమైనా? అంటే ఈ కథలు తీయాలని ఉంది. ఆ కథలు తగ్గట్టు హీరోలు
ఇంకా అంటే మనం ఇంకా చిన్న ప్రయత్నమే చేసాము. ఇది ముందరికి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున మంచి ప్రొడ్యూసర్ దొరికితే ఆ కథకు తగ్గట్టు అలాంటి హీరోని కనెక్ట్ అవుతాం. ఆ హీరో కాకపోతే ఇంకో హీరో సినిమా తీస్తూ ఉంటాం. బట్ హీరోలు అనేది లక్ బాగుంటే పైకి వెళ్తాం, లేదు అనుకుంటే సినిమా తీస్తూనే ఉంటాం. చిన్నదా పెద్దదా పక్కన పెడితే తీస్తా పోతా ఉన్నాం. చూద్దాం దేవుడి దయ తర్వాత. అండ్ ఇంకొకటి అండి, మన టాలీవుడ్ లో చిన్న హీరోలు పెద్ద హీరోలు మొత్తం కలిపి ఒకరితో చేయాలి. మీరు ఎవరితో చాయిస్ అది, Okay. ఎవరితో చేస్తాం? ఏముంది, కథకు నువ్వు సెట్ అవుతావు అంటే నీతోనే చేస్తా. నాతో చేస్తాం. అంతే. దాంట్లో ఏముంది, నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఉందన్నారు? ఇంకా డిస్కషన్లు అవుతున్నాయి. చిన్న రోల్ ఇస్తాం, అవి ఖచ్చితంగా చేద్దాం. మాట ఇచ్చినారు. డెఫినెట్ గా చేద్దాం. థ్యాంక్ యూ, ఛాన్స్ పెట్టేశాను. అండ్ హీరో గారు ఏంటంటే అండి, నటన. ఎందుకంటే ఏదో ఒక సినిమా చూసి మనం ఇన్స్పైర్ అయ్యాం. మీరు ఏ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు? మీ ఫేవరెట్ హీరో? సినిమా అంటే యాక్టింగ్ పరంగా చాలా ఉన్నాయి, బట్ నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. సూపర్. సినిమాలన్నీ చూస్తున్నాను, బాలరామాయణం దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, ఆయనే ఫాలో అవుతాను. నాకు అంటే చాలా ఇష్టం. ఎక్కువ ఆయన సినిమాలు ఎక్కువ ఏది చూసారు మీరు? ఎన్టీఆర్ ఎక్కువ అంటే యమదం గారు ఎక్కువ సార్లు, ఒక మోర్ దాన్ 50 times చూస్తాను. నటన నీలో రక్తం నాచండి. అమేజింగ్. అండ్ ఎన్టీఆర్ గారు తెలుగులో కాదు, అసలు నార్త్ లో కూడా బాలీవుడ్ లో షేక్ చేస్తున్నాం అసలు. Yeah. ఎందుకంటే ఒక తెలుగు నటుడు అక్కడికి వెళ్తే, అంటే యశ్రాజ్ ఆఫీస్ ఒక ముందుకే మీడియా వల్లే ఎగబడ్డారు ఫోటోలు కోసం. ఒక ఎన్టీఆర్ అభిమానికి ఏం చెప్తారు సార్? అంటే మల్టీ టాలెంట్, సూపర్ మల్టీ టాలెంట్. అన్నిటి మీద ఆ పట్టు కానీ, ఆ హార్డ్ వర్క్ కానీ, ఆ డెడికేషన్, ఒక తపన. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఒక సైడ్ ఆయన ఫేస్ చేసింది కానీ, ఇప్పుడు ఆయన చూస్తుండేది అంతా కూడా అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక ఐకాన్. మనం చూసాం ఆయనది. అంటే ఆయన రాయలసీమ చెప్పాను ఇందాకే, ఆయన వాటర్ తాగుతుంటే కళ్ళలో కర్నూలు బ్యాక్గ్రౌండ్ అది. ఓకే, మీరు ఎప్పుడైనా రిఫరెన్స్ తీసుకున్నారా? అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కదా, ఇంత లవ్ స్టోరీ అయినప్పటికీ ఆ బ్లడ్ అలా ఉంటుంది ఎన్టీఆర్ అభిమానులు. ఎక్కడైనా ఏదో లవ్ సినిమాలో తీసుకోలేదా? అదే ఫస్ట్ మూవీనే కదా, అంత రాలేదు, బట్ ఆయన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఎక్కడన్నా వాడారా ఆయన పోస్టులు కానీ వచ్చి? ఎక్కడైనా సినిమా లేదు, ఎక్కడా లేదు. అంటే సందర్భం దొరకలేదు, అంటే సందర్భం దొరకలేదు వాడడానికి. అండ్ డైరెక్టర్ గారు మీరు చాలా ఎలా ఉన్నారంటే, ఒక 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 షిప్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఇవే ఉండాలి ఏమి ఉండకూడదు అనేటట్టే ఉన్నారు. అంటే అంతే కదా. ఇప్పుడు నేను సాంబార్ చేయాలి అనుకున్నప్పుడు నేను సాంబారే చేయాలి, దాంట్లోకి బెల్లం వేసి జస్ట్ చికెన్ బిర్యానీ ఉన్నప్పుడు చికెన్ బిర్యానీ, సాంబార్ అన్నప్పుడు సాంబార్. సో మనది కొంచెం ఈ బ్యాక్డ్రాప్ లో ఇది చెప్పాలి అనుకున్నప్పుడు ఇది చెప్తే సరిపోద్ది అని అంతే. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 24 క్రాఫ్ట్స్ డైరెక్టర్ లెవెల్ హ్యాండిల్ చేయాలి. ఎక్కడో ఒక చోట ఒక ఇబ్బంది అంటూ వస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తారా? ఇబ్బందులు అనేది కామన్. అంటే నేను షూట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 6:30, 6:45, 6:50 వరకు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈవెన్ 7 వరకు చేసిన, బ్రేక్ సరిగ్గా ఇవ్వలేదని చెప్పి కంప్లైంట్ ఉంది నా మీద. ఇంకా అలాగా ఇంకా అంతా ప్రతి ఒక్క 6కి ప్యాకప్ చెప్పాలా. అందుకని ప్రతి ఒక్కరు ప్యాకప్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా కదా భరిస్తున్నాం అని వెళ్ళేవారు. అంటే అది అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ అట్మాస్ఫియర్ లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమైంది కనుక మనం ట్రీట్ చేసే విధానంతో ప్రతి ఒక్క క్రాఫ్ట్ సపోర్ట్ చేసింది మనకి. ప్రతి ఒక్క క్రాఫ్ట్ నాకు అంతవరకు కూడా అమర్ చాలా సపోర్ట్ చేశాడు. అంత ఫాస్ట్, అంటే నేను చెప్పగానే టప్పని ఫాస్ట్ పెట్టడం కానీ, ఆర్టిస్టులు కోఆర్డినేషన్ కరెక్ట్ కుదరడం కానీ, అనుకున్న టైంలో ఇన్ టైంలో చేసిన నా టెక్నికల్ టీం అందరూ సపోర్ట్ చేశారు కనుక. అండ్ హీరోయిన్ గారు, ఎస్, మా టాలీవుడ్ లో మీకు ఇష్టమైన హీరోయిన్? వేరే ఉన్నాయి కానీ ఐ లైక్ అల్లు అర్జున్ స్వాగ్. Yes. Why? I don't know, I like his swag, the way he speaks, the way he talks, his eyes. Okay. Something is attractive about him. So I like Allu Arjun sir a lot. Pushpa Raj. Yeah. Bawandi. Very catchy.
ఓకే Yeah, nice. అండ్ సో అంటే చేసే ఆపరేషన్ చేస్తాం Yeah. If it comes, then obviously who will not? Anyone will do. Yeah, of course, 100%. అల్లు అర్జున్ గారిది ఎక్కువ సార్లు ఏ సినిమా చూసారు థియేటర్? This what was your name? Ala Ala. Ala Vaikunthapura. That one. I like that song. Ramulo, Ramula. చాలా బాగుంది. ఒకసారి పాడండి. That only that much I can sing. చాలా బాగుంటుందండి. పాడండి, పాడండి. No, padu. మీరు పాడండి. లేదు. రాముల రాముల అన్నారు కదా, ఫ్యాన్స్ అర్జ్ చేస్తున్నారండి. Next time. ఓకే ఇష్టం అంటే మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టారు పాట కోసం. సక్సెస్ మీట్ లో కలుద్దాం అప్పుడు పాడతాను. సక్సెస్ మీట్ లో కలుద్దాం. ఓకే అండ్ డైరెక్టర్ గారు, మీ సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకి రాయలసీమ బ్యాక్డ్రాప్ లో చేస్తున్న ఒక చక్కని లవ్ స్టోరీ, వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. సో సినిమా 14th రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో. ఈ మంత్ 14th అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి. నాకు మనమే చాలా చాలా సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.